నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో ఆహ్, మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది? గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మంచి ఫలితాలేమిటి? చెడు ఫలితాలేమిటి? అనేది చూద్దాము. ముందుగా సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా మనకి 12, 1లోనే సంచారం చేస్తున్నాడు. అంటే సూర్య బుధులు ఇద్దరూ ఒకే స్థానంలో సంచారం చేస్తున్నారు. కుజుడు 10వ స్థానంలోను, గురుడు 9వ స్థానంలోను, అందులోనూ తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 11, శని భగవానుడు 5. ఆహ్, శని భగవానుడు కూడా 5వ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు. రాహు 7, కేతువు 1వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు శుభం కలిగించేవి ఎందులో అంటే కొత్త కొత్త అవకాశాలు రావడంలోనూ, జ్ఞానం పెరగడంలోనూ, గౌరవ ప్రతిష్టలోనూ విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే దేనిలో చెడు ఫలితాలయ్యా అంటే కనుక ఆరోగ్యం మీద, ఫ్యామిలీ రిలేషన్స్ మీద, ప్రయాణాలలోనూ కొంత చెడు ఫలితాలు ఇస్తున్నాడనమాట. అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సంట్రేషన్ లెవెల్స్ కావచ్చు, వీళ్ళ సక్సెస్ లెవెల్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చక్కగా ఉంది. అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. నో డౌట్. అందులో తిరిగే లేదు. చక్కగా సాధిస్తారు. అయితే హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లేవైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకోండి. తర్వాత ఉద్యోగ రంగంలో చూసినట్టయితే కనుక అందులోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ రావడము, మీ మీద బర్డెన్ పెరగడము, మిమ్మల్ని ఏదైనా తప్పు జరిగితే దోషిగా నిలబెట్టడము, ఇట్లాంటివి జరిగేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడము, విదేశాలకు వెళ్ళడము, మీకు వేరే వేరే ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలతో పాటు పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాధారిత లాభాలు మీకు పుష్కలంగా దొరుకుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయండి. పాత రుణాలు తీర్చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. దీంతో పాటు మీరు ఏ పంటలు వేస్తారో మీ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ పంటలకు విశేషమైన దిగుబడితో పాటు రేటు కూడా మార్కెట్‌లో పలికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ లాభాల వల్ల పాత రుణాలు తీర్చేసుకొని ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీకు రికగ్నిషన్, గుర్తింపు పెరగడంతో పాటు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క పార్టీలో మీ పార్టీలో ప్రాముఖ్యత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక దాంపత్య జీవితంలో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మా దంపతుల మధ్య అనుమానాలు, విపరీతమైన ధోరణులు, తగాదాలు, గొడవలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా భూమి, వస్తువు, వాహనాలు కొనుగోలు అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా ఒక అంశంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పెద్దల యొక్క సపోర్ట్ తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక ఎటువంటి అనారోగ్య సూచనలైతే కనిపించట్లేదు కానీ, స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. తర్వాత చిన్న చిన్న అంటే కడుపులో, స్టమక్‌లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఆపరేషన్ దాకా దారి తీయొచ్చు. లేదా అంటే కొంత ప్రమాదానికి దారితీయొచ్చు. లేదా కొంతమందికి డాక్టర్ పర్యవేక్షణతో ముగిసిపోయే అవకాశం గూడా గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి ఏవైనా తల ఎత్తితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు తెల్లని బట్టలు, పాలను దానంగా ఇచ్చుకోండి. శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. మాకు పఠించడం రాదు అని అనుకున్నప్పుడు కనీసం ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. ప్రతి శుక్రవారము ఇది ఒక అలవాటుగా పెట్టుకోండి. మనకి అక్టోబర్ నెలలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు ఇదే అలవాటుగా చేసుకున్నట్టయితే కనుక
కొంత ధనపరంగాను, కొంత ఆరోగ్యపరంగాను, కొంత సక్సెస్ఫుల్ పరంగాను మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో శుభముగా పడుతున్నాయి. పెద్దల ఆదరణ ఉంటుంది. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త కాంటాక్ట్స్ వస్తాయి. దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది. జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు, సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్, ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్లో మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి. ఐటీ సర్వీసెస్, కన్సల్టెన్సీ, దీంతో పాటు ట్రేడింగ్లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది. కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము, నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా వరి, మిరప, పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది. కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము. ఆ దిశగా రైతులు, వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు. పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ మీకంటూ ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే కొత్త సపోర్టు కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది. అయితే ప్రజలలో మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు కనుక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ, అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు. విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది. పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది. ఆస్తి, వాహన విషయాలు కొనుగోలులో కానీ, అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. శరీర దౌర్బల్యము, తలనొప్పి, జలుబు వంటి తీవ్రమైన, జలుబు అంటే సాధారణ జలుబు కాదు, తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి. అయితే సక్రమమైన ఆహార పద్ధతులు, వ్యాయామము, ఆహార నియమాలు పాటిస్తే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామివారిని అర్చన చేసినట్టయినా, అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి. గురువారంలో పసుపు వస్తువులు, శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే కనుక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు, ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకుని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కానీ, లేదైనా ఇబ్బందులు కానీ, గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది. నమస్తే.